హలో. హాస్పిటల్లో. హాస్పిటల్లో ఉన్నానంటే అర్థం కాదా నీకు? మాటి మాటికి ఫోన్ చేసి చిరాకు పెట్టకు. అమ్మ ఫోన్ చేస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. హా, చెప్పు స్వీట్ హార్ట్. ఏంటి మేడం వెయిటింగ్? ఎవరితో? ఇంకెవడు, వాడే. ఏమంటున్నాడు? వాడి గురించి ఎందుకులే గాని, ఎక్కడున్నావు? రూమ్లో. ఏం చేస్తున్నావు ఏంటి? వస్తావా ఏంటి? నా స్వీట్ హార్ట్ రమ్మన్న తర్వాత రాకుండా ఉంటానా? హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటా. ఓకేనా? బాయ్. ఓకే బాయ్. అరే మామ లేవరా, మామ లేవరా. ఏంటి బే మంచి నిద్రలో ఉండే డిస్టర్బ్ చేస్తా. అబ్బా కప్పుకొని కలల గంటం కాదు మామ, రియాలిటీ షో చూపిస్తా మామ. లేరా. రియాలిటీ షో ఏంట్రా? నీ దిల్కా దడ్కన్ టెంపుల్కి వెళ్ళింది, మనం కూడా అక్కడికి వెళ్ళామనుకో నీ ప్రేమ విషయం డైరెక్ట్ అక్కడే చెప్పవచ్చు. ఎలా ఉంది నా ప్లాన్? వీడేంటి ఆకాశం చందమామలు ఎక్కడికి వెళ్ళా మన వెంటే వచ్చేస్తున్నాడు. వీడిని ఇలాగే వదిలేస్తే ఎక్కడికైనా వచ్చేలా ఉన్నాడు. ఆగవే, ముందు వీడి గోలేంటో చూద్దాం. చెప్పరా. ఏంటమ్మా మెలకలు తిరిగిపోతున్నావు? ఇంకోసారి ఇలా మెలకలు తిరిగితే తలకాయ 2 కట్ చేస్తా. హాయ్. అసలేంట్రా నీ ప్రాబ్లం? నా వెనకాల ఎందుకు పడుతున్నావు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అర్థమయ్యాక నేనే చెప్తాను. ఎరా తిక్ తిక్కగా ఉందా? నీకెలా తెలుసు? నోర్మి గలిస్తాలే. నువ్వు మూవే బూమ్ బుటాచ్. ఏంటి లవ్ చేస్తున్నావా? ఈ ఆలోచన నీకు కూడా మొదలైందా? ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి కథలు పడ్డావనుకో చెప్పు తీసుకొని కొడతా. అయిపోతట. ఏయ్ ఏయ్ ఏయ్. ఈ ఏరియాలో చాలా రోజుల నుంచి చూస్తున్నానే నిన్ను. పిచ్చి లేపుతున్నావే. గివ్ మీ వన్ కిస్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా. నీలాంటి అందమైన అమ్మాయి తిట్టినా కొట్టినా తీయగానే ఉంటుంది. తన్ను తినాలని ఉందా? ముద్దు కావాలా నీకు? నీ ఎక్కువ చెల్లె ఉంటే ఇలాగే చేస్తావారా నువ్వు? చూడు బాస్, మనకు తెలియని అమ్మాయిని కిస్ అడిగితే ఎందుకు ఇస్తుంది? ఏమన్నా నీ గర్ల్ ఫ్రెండా, నీ లవరా? ఎక్కువ మాట్లాడుతున్నావు, చావాలని ఉందా? పుట్టినోడు చావక తప్పదురా. సర్లే కానీ నీకే పండు అంటే ఇష్టం రా? ఎందుకు చెప్పురా. యాపిల్. ఆ యాపిల్ నువ్వు తినాలంటే ముందు పూత పొయ్యాలి, కాత కాయాలి, పండు పండాలి. ఆ తర్వాత నీకు నచ్చితే తింటావు, లేకపోతే పారేస్తావు. అమ్మాయి కూడా కిస్ అడిగితే ఎందుకు ఇస్తుంది బాస్? ముందు అమ్మాయిని చూడాలి, అమ్మాయి నిన్ను చూడాలి, నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలి, అది నీకు నచ్చాలి. ఆ తర్వాతే కదా లవ్ పుట్టాలి. అలా లవ్ పుడితే ఇస్తాడు బాస్, ఏదైనా ఇచ్చేస్తారు. అంతేగాని ఇలా నది రోడ్డు మీద టార్చర్ పెట్టకూడదు బాస్. సరేనా? లంచ్. సారీ.